ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఐ ప్రైజ్ గాడ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ వండర్ఫుల్ వన్ మోర్ డే ఇన్ అవర్ లైవ్స్. మన జీవితాల్లో దేవుడు మరొక రోజును అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. యూ ఆల్సో మస్ట్ ప్రైజ్ టు గాడ్ ఫర్ దిస్ డే. ఈ రోజు కోసం మీరు కూడా దేవునికి ప్రార్థన చేయండి, స్తుతులు చెల్లించండి, దేవునికి స్తోత్రాలు చెల్లించండి. బికాస్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ అవర్ అండ్ ఎవ్రీ డే దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్, మనము ప్రతి క్షణము బ్రతుకుతున్నామంటే అది దేవుని ఇచ్చిన కృపని మనం తలచాలి. కనుక దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించాలి. ప్రియమైన వర్లరా, మరొక వాక్య భాగము ఈరోజు మనము ధ్యానం చేద్దాం. దేవుడు తన వాక్యముతో ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బలపరచబడదాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. మనం విశ్వాసంలోంచి ముందుకు కొనసాగుదాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అనే మాట మనం చూస్తున్నాం. యోబు గురించి మనకు బాగా తెలుసు. యోబు సమస్తము పోగొట్టుకున్నాడు. సాతాను యొక్క ప్రణాళికలో పడి సమస్తము పోగొట్టుకున్నాడు యోబు. ఆయన దగ్గర ఏమీ లేదు, జీరో అయిపోయాడు. దానికి ముందు ధనవంతుడే, ఐశ్వర్యవంతుడు, సకల సౌకర్యాలు కలిగినటువంటి వ్యక్తి, దేవునిందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేనికి లోటు లేదు. కానీ తర్వాత ఏం జరిగిందంటే సాతాను యొక్క ప్రణాళిక వలన అతను జీరో అయిపోయాడు. ఆరోగ్యం పాడైపోయింది, ఫ్యామిలీ పోయింది, అన్నీ పోయినాయి. చివరికి జీరో అయిపోయాడు. ఇప్పుడు ఏమీ లేదు. అయితే యోబు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడంట ఆయన్ని రెండింతల ఆశీర్వాదముతో, చూడండి అక్కడ వ్రాయబడింది, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పూర్వము ఎంతైతే ఉందో, అంటే పూర్వము ఒక 10 గుర్రాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు 20 గుర్రాలు ఇచ్చారు దేవుడు ఆయనకి. అంటే రెండింతలు, ప్రతిది కూడా డబల్ ఫోల్డ్, రెండింతల దీవెనతో రెండింతలుగా ఇచ్చి అతనికి దీవించాడు యోబుని దేవుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము, జీవితంలో మనము చాలా పోగొట్టుకుంటుంటాం. కొన్నిసార్లు మనం అవివేకం వలన, కొన్నిసార్లు మన యొక్క తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాల వలన, కొన్నిసార్లు మనము అబద్ధికులతో మోసం చేసే వారితో సహవాసం చేయటం వలన, కొన్నిసార్లు మనము చాలా రకాలుగా మనం పోగొట్టుకుంటూ ఉంటాం. చాలా రకాలుగా, చాలా విధాలుగా మన జీవితంలో మనం చాలా పోగొట్టుకుంటాం. ఆరోగ్యం పాడైపోతుంటుంది, మన ఆస్తి పోతుంటుంది, మన కుటుంబం పాడవుతుంటుంది. ఇలాగా అనేక విషయాలు మనము పోగొట్టుకుంటూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం. యోబు జీవితంలో అదే జరిగింది. కానీ వెన్ హీ ప్రేడ్ టు గాడ్, యోబు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడు, గాడ్ బ్లెస్డ్ హిమ్ విత్ డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్. దేవుడు ఆయనను రెండింతల ఆశీర్వాదముతో దేవుడు దీవించాడు. ఆర్ యు వరీ అబౌట్ వాట్ యు లాస్ట్? మీరు ఏం పోగొట్టుకున్నారో దాని గురించి భయపడుతున్నారా, బాధపడుతున్నారా? ఆర్ యు వరీ అబౌట్ యువర్ హెల్త్? ఆర్ యు వరీ అబౌట్ యువర్ వెల్త్? ఆర్ యు వరీ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఆర్ యు వరీ అబౌట్ యువర్ జాబ్ అండ్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్? మీరు దేని గురించైనా బాధపడుతుంటే, బెంగపడుతుంటే, ఆందోళన పడుతుంటే, డోంట్ గెట్ ఫియర్ బట్ ప్రే టు గాడ్. భయపడడం కాదు, కానీ మనం ఏం చేయాలో తెలుసా? వీ హ్యావ్ టు ప్రే టు గాడ్. గాడ్ ప్లీజ్ బ్లెస్ మీ, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్.
నాకు ఇది కావాలి ప్రభా, నాకు దయచేయండి. మన అవసరాలు దేవునితో చెప్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, మన అక్కరలు తీరుస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు రెండింతలుగా ఆశీర్వదిస్తాడనేటువంటి సత్యము మనకిక్కడ యోబు ద్వారా అర్థమవుతుంది. యోబు ప్రార్థన చేసినప్పుడు యోబుకి రెండింతలతో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్, రెండింతల ఆశీర్వాదము. మనము చిన్నది అడుగుతుంటాం, దేవుడు పెద్దది ఇస్తాడు. మీ జీవితంలో రెండింతల ఆశీర్వాదం చూడాలని అనుకుంటున్నారు. ఇఫ్ యూ వాంట్ టు సీ ద డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో రెండింతల ఆశీర్వాదం చూడాలనుకుంటున్నారా? జస్ట్ ప్రే టు గాడ్ అండ్ డు నాట్ వరీ వాట్ యు లాస్ట్, బట్ ప్రే టు గాడ్. ఏం పోగొట్టుకున్నారో, ఏ నష్టం జరిగిందో దాని గురించి వరీ అవసరం పడలేదు, కానీ ప్రార్థన చేయండి. గాడ్ విల్ రెస్టోర్ అగైన్. దేవుడు మళ్ళీ మనల్ని రెండింతల ఆశీర్వాదంతో ఇచ్చి పునరుద్ధరిస్తాడు. ఇఫ్ యు ఆర్ ఫాలెన్ అండ్ యు విల్ బి నో లాంగర్ విల్ బి ఫాలెన్. మీరు పడిపోయినట్లయితే మీరు పడిపోయినట్టే ఉండరు. గాడ్ విల్ రేజ్ యు అప్. దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, జస్ట్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుని శక్తిని మనం చూడాలంటే, దేవుని శక్తి అనేక రకాలుగా మనం చూస్తాం. ఆశీర్వాదాల ద్వారా, దేవుడు కార్యాలు చేయడం ద్వారా దేవుని శక్తిని మనం చూస్తాం. కనుక మీ జీవితాల్లో రెండింతల ఆశీర్వాదము మీకు కావాలంటే, నష్టపోయిన దానికంటే, మనం పోగొట్టుకున్న దానికంటే రెండింతల ఆశీర్వాదం మనం చూడాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. గృహము పోయిందా? బాధపడకండి. ఒకవేళ ఉద్యోగం పోయిందా? బాధపడకండి. కానీ దేవుడు ఇస్తాడు మళ్ళీ. దేవునికి ప్రార్థన చేయండి. ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చిందా? డూ నాట్ వరీ. గాడ్ విల్ బ్లెస్ యూ అగైన్ విత్ ద బిజినెస్. దేవుడి వ్యాపారంలో దేవుడు తిరిగి మళ్ళీ మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, ఘనమైన కార్యములు జరిగిస్తాడు. కనుక భయపడకండి ప్రియమైన సహోదరి సహోదరుల. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు. మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. భయపడదు. దేవునికి ప్రార్థన చేయండి. ప్రతిదీ కూడా ఆయన దృష్టికి తీసుకురండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచి నాతో కండ్లు మూసుకుని తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనం చేస్తున్నాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మమ్మలను మీరు ప్రేమించి ఆశీర్వదించి దీవించి బలపరిచి ప్రభువా, మీ దీవెనలతో నింపి ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి మీ కృపలో భద్రపరిచి సహాయ సహకారాలు అందించి దేవా, మీ మెండైన దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఇదిగో ప్రభువా, ఈ నూతన దినము మా జీవితాల్లో అనుగ్రహించి ప్రభువా, మీరు ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకు వందనాలు. దేవా, ఈ దినమంతట్లో మీ కృప అనుగ్రహించండి. జ్ఞానము, వివేకము, ధైర్యము, విశ్వాసము, ఆత్మీయ ఫలాలతో దీవించమని ఆశీర్వదించమని కోరుతున్నాను. ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించండి ప్రభువా. వారి సమస్యల నుంచి విడిపించండి. అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించండి. ఇబ్బందికర పరిస్థితుల నుంచి విడిపించండి ప్రభువా. మీరు గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు జరిగించే దేవుడవు. మీ యందు మేము విశ్వాసం ఉంచుతున్నాము తండ్రి. మమ్మలను దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు పొందండి ప్రభువా. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని దేవా, మీ మెండైన దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో కురిపించమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.